वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मन అంటూ స్కాంద పురాణంలో పరమశివుడు తెలియజేస్తాడు. వేదవేద్యుడైనటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీరామచంద్రునిగా ఎలా అయితే ఆవిర్భవించాడో అటువంటి పరమాత్మని ప్రతిపాదించేటువంటి వేదరాశి కూడా శ్రీరామాయణంగా ఆవిర్భవించింది. రామాయణ ఈ 4 అక్షరాలని మనం గమనిస్తే ఆ రహస్యం తెలుస్తుంది. ఋగ్వేదంలో ఉండే మొదటి అక్షరం ఏంటండి? ఋగ్వేదంలో మొదటి అక్షరం ఏంటి? రా. సామవేదంలో ఉండేటువంటి 2వ అక్షరం ఏంటి? మా. యజుర్వేదంలో ఉన్నటువంటి మొదటి అక్షరం ఏంటి? యా. ఆథర్వణ వేదంలో ఉండే చివరి అక్షరం ఏంటి? అణ. మొత్తం కలిపితే రా మా యా న. అంటే 4 వేదాలు 4 అక్షరాలుగా మనకి ఇక్కడ సాక్షాత్కరిస్తూ ఉన్నాయి. కనుక రామాయణము అంటే సాక్షాత్తుగా వేదమే.